టీయూసీఐగా వివిధ రంగాలలో పనిచేస్తున్నాం. కార్మికులుగా మనందరికీ కూడా అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కాలంగా మన కార్మికులకు, నాయకులకు వివిధ రంగాలలో మున్సిపల్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, బీడీ వర్కర్స్ కానీ, హమాలి కానీ, ఆటో కానీ, కేజీబీవీ కానీ, ఇలాంటి అన్ని రంగాలలో కూడా పనిచేస్తున్నటువంటి మనం రాజకీయంగా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కొంతకాలంగా మనం చేయడం లేదు. శిక్షణ తరగతి నిర్వహించుకొని మనం అందరం కూడా కొంత తెలివిని పెంచుకొని ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐక్య ఉద్యమాల్లో ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్నటువంటి సమ్మేళనలో మనమందరం కూడా పాల్గొని నిరసన కార్యక్రమాలు తెలియజేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం ఎన్ని పెద్ద పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా, జాతీయంగా, ఆల్ ఇండియా లెవెల్లో చేసినా కూడా మన కార్మికులందరం కూడా ఆ విషయాలు తెలుసుకోలేక, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తెలుసుకోలేక మనము పాల్గొనడంలో చాలా తక్కువ సంఖ్యలో పాల్గొంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మనమందరం కూడా చైతన్యవంతం కావాలి. గతంలో చాలా పోరాటాలు చేసినాం. బీడీ వర్కర్స్లో కానీ, ఇతర రంగాల్లో కానీ వందలు కాదు వేల మందిలో మనం కదిలించినాం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నీ పుర్రెగుర్తు కానీ, మినీ సిగరెట్లు కానీ ఇలాంటి పెద్ద పోరాటాల్లో వేల మందిని కదిలించిన నిజామాబాద్ కాదు, హైదరాబాద్ పోయినాం, ఢిల్లీ పోయినాం, ట్రైన్లలో పోయినాం, నిలబడి పోయినాం ట్రైన్లలో. ఇంత కష్టపడ్డాం ఆ రోజు. కాబట్టి అట్లాంటి విషయాలని మనం ఎప్పుడు చేయగలుగుతాము? అటువంటి పోరాటాలని మనం చైతన్యవంతులు కావాలా? ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలా? ప్రభుత్వం చేస్తున్న తప్పుడు అని చెప్పేసి మనకు తెలియాలంటే ఈ క్లాసులకు రావాలి, ఈ క్లాసులో వినాలి, విషయాలు తెలుసుకోవాలి అనేది మన టీయూసీఐ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు ఉన్నటువంటి మేమందరం కూడా మీలాగా కిందికి వచ్చిన వాళ్ళమే కదా. మాకు కూడా ఆ విషయాలకు తెలియదు కదా. మాకు కూడా మాకంటే ముందున్న నాయకులు, డీవీక లాంటి అన్న లాంటి నాయకులు చెప్తేనే మేము కూడా హుషారైనా తెలుసుకుని పెన్ను పట్టుకొని అన్న చెప్పినటువంటి ఈ పద్ధతిలో చెప్పినటువంటి విషయాలను రాసుకొని నిజామాబాద్, కోరుట్ల క్లాసులు పెట్టారు. 2 రోజులు 3 రోజులు అక్కడనే ఉండడం, అక్కడనే తినడం, అక్కడనే పడుకోవడం, రాసుకోవడం, నోట్స్ తయారు కావడం. మేము ఇప్పుడు చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. అట్లా మీ అందరూ కూడా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మీరు కూడా ఇలాంటి విషయాలను తెలుసుకుంటే, రాసుకుంటే మీరు కూడా కింద ఉన్నటువంటి బ్రాంచీలలో, గ్రామాలలో, ఫ్యాక్టరీలలో చెప్పగలుగుతారు అనేది మన టీయూసీఐ ముఖ్య ఉద్దేశం. అట్లా అందరూ కూడా నాయకులు కావాల్సిందే. ఎప్పటికీ నాయకులు ఉన్న వాళ్ళందరూ మేము అందరం కూడా నాయకులు ఎప్పటికీ ఉండలేము. వయసు ఎక్కువైనా కొద్దీ ఇంటికాడ రెస్ట్ తీసుకోవాల్సింది. కాబట్టి అప్పుడు ఎవరు చేయాలి మరి? ఎవరో మొగ్గు మీకు లక్ష ఎవరు చేయరు, మీకోసం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు తయారు కావాలి. ఇప్పటి నుంచే క్లాసులని వినాలి, అర్థం చేసుకోవాలి, 10 మందికి చెప్పేటట్టు మీరు అందరూ తయారు కావాలనేది మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇలాంటి రాజకీయ శిక్షణ తరగతులను మనం 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. మన లెవెల్లో జిల్లా స్థాయిలో మనం పెట్టుకోవచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటాయి. కానీ మన జిల్లాలో మనం ఎప్పుడు పెట్టుకున్నా మంచిదే, ఎక్కువ విషయాలు తెచ్చుకోగలుగుతాం. అట్లా మనం అందరం కూడా సిద్ధం కావాలి. మన నాయకత్వం, జిల్లా నాయకత్వం చెప్పినటువంటి కోటాల ప్రకారం అందరూ కూడా రావాలి, తెచ్చుకోవాలా, టైం ఇవ్వాలా, ఈ పద్ధతులను పాటించాలని చెప్పేసి టీయూసీఐ జిల్లా కమిటీ తరఫున మేము అందరూ కూడా కోరుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ క్లాసు 2-3 క్లాసులు ఉంటాయి. ఒకటి కృష్ణన్నది, రెండవది సూర్యమన్న, మూడవది ఎస్ఎల్ పద్మ. ఇట్లా 3 నాయకులు మనకు చెప్తారు. కాబట్టి ఆ విషయాలను కూడా జాగ్రత్తగా వినాలి, బయటకు వెళ్ళద్దు, ముచ్చట్లు పెట్టద్దు, ఇవన్నీ మంచిగా తెలుసుకోవాలని చెప్పేసి మీకు కోరుతున్నా. ఇప్పుడు మన టీయూసీఐ ఆల్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్, కాబట్టి తను ముఖ్యమైనటువంటి విషయాల మీద మాట్లాడతాడు. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని, అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఉన్నటువంటి మిత్రులు, ఈ రాజకీయ శిక్షణా తరగతులు కావాలనేటువంటి అక్కలు అన్నలందరికీ టీయూసీఐ జాతీయ కమిటీ తరఫున అభినందన తెలియజేస్తూ, చదువు మనిషిని మనిషిగా నిలబడు. దాదాపు 38 కోట్ల మంది ఇవాళ అసంఘటిత రంగంలో 97% ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. కేవలం సంఘటిత రంగంలో 5 నుంచి 7 కోట్లు మాత్రమే కార్మిక వర్గం. దేశం 100కి 90 మంది ఈ దేశంలో పేదవాళ్ళే ఉన్నారు.
కేవలం 10 మంది మాత్రమే ఉన్నత వర్గాలకు చెందినటువంటి ధనికులు, వ్యాపారస్తులు, పాలకవర్గ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. 100కి 90 మందిగా ఉన్నటువంటి పేదలమంతా ఐక్యంగా లేకపోవడం వల్లనే పాలిస్తున్నటువంటి అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేయలేకపోతున్నాం. ఈ ప్రభుత్వం ఎవరిది? ఈ దేశం ఎవరిది? ప్రభుత్వం మనదైతే మన కోసం ఆలోచించాలా లేదా? ఇవాళ దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది, మహిళలపై దాడులు పెరుగుతూ ఉన్నాయి, అట్టడు వర్గాల దళితులపైన, ఆదివాసీలపైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి? కష్టపడి పనిచేసే కార్మికులకు శ్రమకు తగినటువంటి వేతనం దొరకట్లేదు. దీనికి గల కారణం ఏమిటి? రాజకీయాలంటే ఒక మూసలో పోసినటువంటిది కావు. రాజకీయాలంటే చేసే పనికి, తినే తిండికి మధ్య ఉన్నటువంటిదే రాజకీయం. మనం తింటున్నటువంటి తిండి ధరలు పెరిగి తిండి తినలేనటువంటి స్థితికి చేరుకుంటున్నామో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చేస్తున్నటువంటి పనికి శ్రమకు తగిన ఫలితం ఎందుకు రావట్లేదో ఆలోచించేటటువంటిదే ఈ తిండికి పనికి మధ్య ఉన్నటువంటిదే రాజకీయం. ఈ రాజకీయాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే, కేవలం చదువుకుంటేనే చదువు మనిషిగా నిలబెడుతుంది, కానీ జ్ఞానాన్ని, సామాజిక స్పృహను కల్పించేటటువంటిది కాదు. ఇది తరగతుల ద్వారా, రాజకీయ శిక్షణ తరగతుల ద్వారా మాత్రమే నేర్చుకొని దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలను ఎక్కుపెట్టడానికి తోడ్పడేటటువంటిదే ఈ రాజకీయ శిక్షణ తరగతి. చాలామంది మన కామ్రేడ్స్ కూడా ఇవాళ సుమారు 1 గంట కావస్తుంది. ఉదయం 10:30కే మనం 10:10:30కు ఈ క్లాసులు నిర్వహించుకుంటున్నామని చెప్పి అనుకున్నాం. జాప్యం జరగడానికి, ఆలస్యం జరగడానికి కారణాలు ఏమిటి? ఈ రాజకీయ శిక్షణ తరగతుల పట్ల అవగాహన లేకపోవడం మాత్రమే. మనం ఏలుతున్నటువంటి ప్రభుత్వాలు మన జీవితాలను బాగు చేస్తాయా లేదా అనే సామాజిక స్పృహ లేకపోవడమే. చదువు లేకపోయినా రాజకీయ శిక్షణ తరగతులు అనేటటువంటి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజంలో దోపిడీని అర్థం చేసుకోవడానికి, దోపిడీ పీడన లేనటువంటి విధంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మన పోరాటాలను ఎక్కుపెట్టి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని, నిజమైనటువంటి సమాజాన్ని, నూతన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడుతుంది. తినే తిండికి, చేసే పనికి మధ్య ఉన్నటువంటిదే రాజకీయం అంటున్నారు. ఎట్లా అది రాజకీయం అవుతుందో అని కూడా మీరు భావించుంటారు. మనం చేసే పనికి కనీస వేతనం, దుడ్డు విషయంలో మీకు చెప్తున్నాను, కనీస వేతనం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. బీడీ పరిశ్రమలో దాదాపు 2006 నుండి కనీస వేతనాలు నిర్ణయించాలి. ఎందుకు నిర్ణయించలేదు? బీడీ పరిశ్రమలో కార్మికుల కూలి పెరిగితే ప్రభుత్వానికి, ఖజానాకి ఏమైనా నష్టమా? కాదు. ఒక్క పైసా కూడా బడ్జెట్లో కేటాయించాల్సినటువంటి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా నష్టమా? కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించాల్సినటువంటి అవసరం లేదు. ఇండస్ట్రీలో పనిచేసేవాడు, ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేసేటటువంటి కార్మికులకు ఈ రాష్ట్రంలో 73 రంగాలు కనీస వేతనాల షెడ్యూల్లో ఉన్నాయి. ఈ 73 రంగాలకు చెందినటువంటి కార్మికుల కనీస వేతనం నిర్ణయిస్తే ప్రభుత్వం మీద ఒక్క పైసా కూడా భారం పడదు. అయినా ఎందుకు నిర్ణయించడం లేదంటే ఇదే రాజకీయం అర్థం చేసుకోవాల్సినటువంటి. ఎందుకు నిర్ణయించడం లేదంటే కార్మికులకు కూలీ పెంచడం ద్వారా బాగోగులు కోరేటటువంటి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం ఎవరిది?
ఉన్నత వర్గాలది, దోపిడీ చేసేటటువంటి పెట్టుబడిదారులది, పాలక పార్టీలది. కూలీ పెంచితే రేపు ఏ ఫ్యాక్టరీ వాడు కూడా వాళ్ళ పార్టీకి ఎన్నికల నిధులు ఇవ్వరు. కనుక ఏం చేస్తాడు? ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. ప్రజలందరినీ సమానంగా చూస్తుందా? ఎందుకు చూడట్లేదు? ఇదే రాజకీయం. మన కూలి పెంచాలని నిర్ణయించకపోవడం. చట్టంలో ఏం చెప్తుంది? కనీస వేతనాల చట్టం 1948లో చేయబడింది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో వచ్చింది, అయ్యతను వంద జీతం అప్పు కింద గడిచింది. మట్టి గోడల మీద తప్పటడుగుల లెక్క చిన్నతనమంత నాది, చీకటిలోనే తెల్లారి గుండెలు నలైన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. ఈ రోజుల స్థాయని పచ్చు తిరుగు లేకపాయే, కూట పచ్చు తప్పదాయే. నీ మాటలతోటి మోసపోని సాయమడగలోని దిక్కులేని ఒంటరోని గుండెలు నరైన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారములెవరో తెలుపమని కోరుతుంది. పాతకాలము కాదు మారిందనన్నారు, ఏమేమి మారింది ఎక్కడ మారింది? నా ఒంటి బట్ట మారలే, నా గుడిసె మారలే, దోసుకునే తీరు మారలే, మారింది ఏమిటో మరి? గుండెలు నరైన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. జోహార్ అమరవీరులకు. ఈరోజు శనివారం, ఇళ్లల్లో చాలా పనులు ఉంటాయి. పోరగాళ్ళందరూ ఇళ్లలోనే ఉంటారు. ఈ రాజకీయ శిక్షణా తరగతులు ఏంటి, మాకెందుకు శిక్షిస్తున్నారు అనే ప్రశ్న రావడం మీ అందరికీ, ముఖ్యంగా లేడీస్ కాబట్టి ఆ ప్రశ్న చాలామందికి కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరన్నా ఒక పెళ్లి చేయడానికి పోయినప్పుడు వాళ్ళ పుట్టు పూర్వకరాలు కనుక్కుంటారు. అవునా? కనుక్కుంటారా లేదా? కనుక్కుంటారు. ఏమని అనుకుంటారు? వాళ్ళ తాత ఏం చేసినాడు, వాళ్ళ అమ్మ ఏం చేశారు, అంతకంటే ముందు 7 తరాల వాళ్ళు ఏం చేశారు అని. ఎందుకు? మన ఇచ్చే పిల్లనో పిల్లగాడినో ఆ ఇంట్లో సంతోషంగా సుఖంగా ఉండగలుగుతారా లేదా కదా. కాబట్టి ఆ చరిత్రని కనుక్కుంటాం. ఆ చరిత్ర ద్వారా కనుక్కొని వాళ్ళని మనం పెళ్లి చేయాలా వద్దా, లేదా సంబంధం కుదుర్చుకోవాలా లేదా అని ఆలోచిస్తాం. అవునా కాదా? మన ఇంటికి ఇచ్చే అమ్మాయిని కూడా మన గురించి కూడా కనుక్కుంటారు కదా. అట్లనే మీరంతా ఎవరు? ఏం చేస్తారు? పని చేయడం అంటే అందరు పని చేస్తారు. ఇప్పుడు ఇంట్లో వంట చేస్తారు, అది పనే కదా. ఆ పనికి బీడీ చేసే పని 2 సమానమా? ఆ పనికి కేజీబీవీలో పోయి పని చేసేది సమానమా? ఆ పనికి మున్సిపాలిటీలో పోయి చేసే పనికి సమానమా? కాదు. ఎందుకు కాదు? నాకు ఆన్సర్ రావాలి. వస్తే మిగతా విషయం చెప్తా. ఎందుకు కాదు? మీరు ఇట్లా చేసే పనికి మీకు జీతం ఇస్తున్నారా? లేదు. మరి బయట చేసే పనికి వస్తుంది. అంటే అర్థం ఏంటి? మన ఇంట్లో చేసుకునే పని మన అవసరం కోసం చేసుకునే పని. బయట వెళ్ళి బీడీలో ఇంకొక పను మనం చేయడానికి వెళ్తున్న పని, ఆ పని మన అవసరం కోసం కాదు. మనకు తిండికి సరిపడా డబ్బు ఇస్తుందేమో, కానీ అది ఆ కంపెనీ పెట్టిన, ఆ యజమాని పెట్టిన వాళ్ళ అవసరం కోసం చేసే పని. కాబట్టి మన శ్రమని మనము ఖర్చు చేస్తున్నందుకు దానికి ఒక విలువ కట్టి జీతం రూపంలోనో, వేతనం రూపంలోనో, రోజువారీ రూపంలోనో, క్యాషువల్ రూపంలోనో మనకి డబ్బులు ఇస్తున్నారు కదా. ఇంతే కదా. దానికి దీనికి తేడా అంటే ఆ రకంగా మనకి
డబ్బులు ఇస్తున్నది ఎందుకు అంటే మనము మన శ్రమని ఖర్చు పెడుతున్నాం, మన ఇంట్లో మన కోసం పెట్టుకుంటున్నాం. ఆ పెట్టుకున్న దాంతో తిన్న ఆహారం ద్వారా ఇంకొకళ్ళ కోసం శ్రమని వెచ్చిస్తున్నాం. కాబట్టి అక్కడ మనకి వేతనం అనేది ఒకటి ఇస్తున్నారు. సరే, ఆ జీతం ఇచ్చేది సరిపోయేంత ఇస్తున్నారా లేదా, ఎంత జీతం ఉండాలి, అసలు జీతం పని చేసేటప్పుడు ఎన్ని గంటలు పని చేయాలి, ఎంతకాలం పని చేయాలని ఏమన్నా ఉందా, రూల్ ఉందా, ఇంతకాలం పని చేస్తే ఇన్ని గంటలకి ఇంత ఇవ్వాలని రూల్ ఉందా, ఉంటే అదెంత, ఎట్లా అనేది నెక్స్ట్. కానీ ఫస్ట్ మనము అక్క ముచ్చట ఇంటికాడ పెట్టుకోండి అక్కోయ్, మనము పని చేస్తున్న కాలానికి జీతం తీసుకుంటున్న వేతన జీవులం మనం, అంటే మనం కార్మికులం. మన శ్రమశక్తిని మన శ్రమశక్తికి లెక్క కట్టి జీతం రూపంలో వేతనం రూపంలో ఇస్తున్న కార్మికులం కదా. మరి ఒక పెళ్లి సంబంధానికే అన్ని చూసుకున్నప్పుడు మరి మనం ఇలా పని చేస్తున్న దానికి జీతం తీసుకోవాలా, జీతం తీసుకోకుండానే ఉండే పరిస్థితి ఉంటుందా, అసలు జీతం తీసుకోకుండా పని చేసిన కాలాలు కూడా ఉన్నాయా, ఆ పైసల రూపంలో కాకుండా ఇంకొక రూపంలో డబ్బులు తీసుకున్న సందర్భాలు ఈ ప్రపంచంలో ఉన్నాయా, ఈ దేశంలో ఉన్నాయా అనేది కూడా మనం పరిశీలించాలి. ఎందుకు నీవు ఈరోజు ఈ జీతం ఇన్ని గంటలు పనిచేస్తే ఇంత జీతం ఇవ్వాలి అనే నిర్ణయానికి రావడానికి కారణం ఏంటి? మనం కార్మికుడుగా కార్మిక చరిత్ర తెలుసుకోవాలా లేదా, కార్మికుడుగా ఒక ఉద్యోగిగా మన భవిష్యత్తు, మన గతం ఎలా ఉండింది తెలుసుకోవాలి, ఈ రోజు ఎట్లా పరిస్థితి తెలుసుకోవాలి, భవిష్యత్తు ఏం చేయాలని తెలుసుకోవాలి. అదే కార్మికోద్యమ చరిత్ర. ఈరోజు మనం బీడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అన్ని రకాల కార్మిక వర్గం ఉంది కదా. ఈ కార్మికులందరూ పని చేస్తున్నాం, జీతం చేస్తున్నాం. ఒకప్పుడు కార్మిక సంఘాలు లేని పరిస్థితి నుంచి కార్మిక సంఘాలు ఉండే స్థితికి వచ్చి కార్మిక సంఘాలు పోరాడుతుంటే ఇప్పుడు కార్మిక సంఘాలే లేకుండా చెయ్యాలి అనే పరిస్థితులు దాపురించాయి. మీకు అనేక సార్లు చెప్తూ ఉంటాను. ఏమిటి దీని వెనకాల ఉన్న వ్యవస్థ ఏమిటి? మన కార్మిక సంఘాలు పుట్టుకతోటి, మేము అంటాం కదా, నువ్వు పుట్టడంతో 10th క్లాస్ చదివినావా, పుట్టడంతో నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినవా, కాలే కదా. దానికి ఒక క్రమంలోనే మనం ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యాం. అట్లానే కార్మిక ఉద్యమం కూడా పరిశ్రమలు ఏర్పడ్డాక కూడా, పరిశ్రమలు అవ్వగానే ఉద్యమాలు ప్రారంభమయ్యాయా? కాదు. అందుకనే భారతదేశంలో మనము కార్మికులు వేతనం తీసుకుంటున్న శ్రమజీవులం కాబట్టి ఆ శ్రమజీవుల ఉద్యమము ఎలా ఉండింది అని తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. కూడా ఇప్పటికీ పరిశ్రమలు బాగా ఉన్న కేంద్రం బాంబే. బట్టల మిల్లులకు ఫేమస్. బహుశా నాకు తెలిసి సూరత్, మహారాష్ట్ర అంతా సూరత్ బట్టలు, ఈడ అమ్మేవన్నీ కూడా ఆ నుంచి వచ్చే బట్టలే. అంటే ఇది ఒక 1850ల కాలం నుంచి కూడా ఈ పరిశ్రమలు అనేవి ఈ భారతదేశంలో ఉన్నాయి. ఇది ప్రాథమికమైన విషయం. రెండోది, ఎప్పుడైతే యజమాని కార్మికులు అనే పరిస్థితి వచ్చిందో కార్మికులంతా అరే ఆడ పని దొరుకుతుందంటే పోదామని ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు పోయింది. అప్పుడు వాళ్ళు పోలే. గ్రామాలలో ఒక స్థిర జీవితం ఉన్నటువంటి మనుషులు ఆ స్థిర జీవితంతో కొనసాగుతున్న సందర్భంలో దాని నుంచి చేతి వృత్తుల్లో పనులు దొరుకుతున్న వాళ్ళు పట్టణాలకి పోవడం అనే దానికి, ఆ పరిశ్రమల్లో పనిచేయడానికి పోవడానికి ఎట్లా సాధ్యమైంది అని తీసుకుంటే, ఈ గ్రామంలో ఆల్రెడీ కొంచెం డెవలప్ అయిన మనుషులు ఎవరైతే ఉంటారో, ఆ డెవలప్ అయిన మనుషులు అంటే మనకి ఇప్పుడు బాంబేకి పనికి పోతారు కదా, భవన నిర్మాణాల కన్స్ట్రక్షన్లో. బాంబే మీకు తెలుసా? తెలియదు. ఎట్లా పోయారు? బీహార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. ఎట్లా పనిచేస్తున్నారు బీహార్ వాళ్ళు? మనకేం తెలుసా? అక్కడి నుంచి ఇక్కడికి తేవడానికి ఇక్కడోడైనా దళారీ ఉండాలి, అక్కడోడు దళారీ ఉండాలి. ఆడోడు ఈడోడు ఇద్దరు కలిసి మేస్త్రీలు అంటాం కదా, మనం కమిషన్దార్ అంటాం కదా. అట్లా ఆ మధ్య దళారుల వల్ల ఈ గ్రామాలలో నుంచి వాళ్ళు పని చేయడానికి పట్టణాలకి వెళ్ళేవాళ్ళు.
ఆ యజమాని పరిశ్రమ నడుపుతుంటే ఆ పరిశ్రమలో పని చేయడానికి మనుషులు కావాలి అంటే ఆ బట్టల పరిశ్రమలో పని చేయడానికి కార్మికులు మనుషులు వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో పాటు కుటుంబంగా కూడా వెళ్ళినటువంటి చరిత్ర మన భారత కార్మికోద్యమ చరిత్రలో ఒక భాగం. అందుకని ఏమైందంటే అట్లా వెళ్ళి పని చేస్తున్నప్పుడు అసలు ఎంత తక్కువ జీతం అంటే ఆ డబ్బులతో నెల మొత్తం తినడానికి కూడా సరిపోయేది కాదు వాళ్ళు. అంత దుర్బల పరిస్థితులు బతికింది వాళ్ళు, అంత ఘోరంగా బతికింది. అట్లా వాళ్ళు తమకు కావలసిన దాని ఆహారాన్ని తీసుకొని తిని బతకగలిగేటువంటి పరిస్థితులు లేని పరిస్థితి ఉండేది. మరి ఆడ సొంత ఇల్లు ఉండేది కదా పట్టణాలకు పోతే. మేము ఒకసారి విన్నాం, మన కార్మిక సంఘ రాష్ట్ర ఆధ్వర్యంలో సూరత్లో చాలా పరిశ్రమలు ఉన్నాయి. పని ఒత్తిడి వర్కర్స్కి ఎక్కువ ఉంటుంది. 3 షిఫ్టుల్లో పనిచేస్తారు. వాళ్ళకి ఉండడానికి నివాసం ఉండదు. ఒక కిరాయిదారు ఉంటాడు అనుకో, ఒక సొంత ఓనర్ ఇల్లు. ఆ సొంత ఓనర్ ఇల్లు ఓనర్ కింద ఉంటాడు, పైన ఈ సజ్జ ఉంటుంది కదా, మనం ఇప్పుడు వేస్తాం కదా ఇళ్ళల్లో సామాన్ పెట్టడానికి, సజ్జలాగా ఒక కట్టి ఉంటుంది. అది రెంట్కి ఇస్తారు. తెలుసా మీకు ఆశ? అది రెంట్కి ఇస్తారు. అందులో పగల షిఫ్ట్ డ్యూటీ కార్డు ఉంటాడు, రాత్రి షిఫ్ట్ అప్పుడు వచ్చి పడుకుంటాడు, వాడికి కిరాయికి ఇస్తారు. రాత్రి షిఫ్ట్ అతను రాత్రి పనికి పోతే పగలు చేసినోడు వచ్చి పడుకుంటాడు. అట్లా 2 కిరాయిల రూపంలో నడుపుతున్న ఒక దుర్భర పరిస్థితి. అందుకని ఆనాడు బాంబేలో ఈ పట్టణాలలో కార్మికులు పనిచేస్తున్న వాళ్ళ జీవన పరిస్థితి ఎట్లా ఉండింది అంటే కార్మికులకి జీతం చాలా తక్కువ ఉండేది. 2 ఆ పరిసరాలు అశుభ్రమైన పరిసరాలు, ఉండడానికి నివాసం కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో కార్మికులు జీవించారు, బతికారు. ఇంకొకటి, ఆ యజమానులు పని చేయించుకునే యజమానులు కార్మికులను అయితే కాలి కింద నలిపేటోళ్ళు అని మనం పాత చరిత్ర ఉంటాం కదా. వాయమ్మో, ఆ ఊర్లో దొర ఉండేటోడు, ఆ దొర ఏం చేసేటోడు అంటే కళ్ళు చూపులతో గచ్చ ఒడికిపోయేటోళ్ళు మా తాతలు అని చెప్పుకుంటాం మనం. నిజమా? అట్లానే ఈ పరిశ్రమల్లో కార్మికులు తన శ్రమను నమ్ముకొని బతుకుతున్న కార్మికులు కూడా చూసిన పరిస్థితులు ఆనాడు దేశంలో ఉన్నాయి. ఇదంతా ఎప్పుడు స్వాతంత్రం రాకముందు ఉన్న పరిస్థితి. అట్లా పనిచేస్తున్న సందర్భంలో ఆ తక్కువ జీతంతో బతకలేక బతుకుతున్న పరిస్థితి ఉన్నా స్ట్రైక్ చేయాలనుకోండి, పెట్టిన మనుషులు పనిచేసే వాళ్ళు లేకపోతే పరిశ్రమ నడుస్తుందా? ఇందాక అనుకున్నాం కదా, కరెంట్ తయారైనా మనిషి స్విచ్ చేస్తేనే పనిచేస్తుంది కదా. మనుషులు పనిచేసే మనుషులు లేకపోతే ఆ పరిశ్రమ నడుస్తుందా? నడవదు. కానీ సమాజం ఎట్లా ఉత్పన్నం చేసి పెట్టిందంటే, వాడు ఉండబట్టే మాకు పని దొరికింది, వాడు ఉండబట్టే మాకు జీవితం ఉంది. వాడెవరంటే దేవుడు అంటున్నాం. ఆ యజమాని చాలా గొప్పోడు అని కార్మిక వర్గం భావించింది. కాబట్టి స్ట్రైకులు చేసుకోవడం కాదు. ఒకవేళ ఏమన్నా ఇంకొక సమస్య కూడా ఉండేది, కొంచెం అందరూ ఒకేలా ఉండరు కదా, కొంచెం ఎదురు తిరిగేటోళ్ళు ఉంటారు కదా. కొంచెం ఎదురు తిరిగితే పనిలో నుంచి తీసేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. 4 సమస్యలు వాళ్ళు ఎదుర్కొనేటోళ్ళు. 1, పనిలో నుంచి తీసేయడం. 2, వేతనం చాలా తక్కువ. 3, ఆ కార్మికుడు ఎదుర్కొన్న ఇంకో ముఖ్యమైన సమస్య ఏంటంటే అసలు వాళ్ళు ఉండే పరిసరాలలో అత్యంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఉండేవి. 4, ఆ పని చేసే స్థలంలో వాళ్ళకి ఏ రకమైన అవకాశాలు అవసరాలు తీరని పరిస్థితి ఉండేది. సో కుటుంబాలుగా ఇంకా విచిత్రమైన విషయం వినాలి మీరు. మన చరిత్రలో ఆడవాళ్ళు కూడా పనిచేసుకోండి. ఇంకా ఘోరమైన సమస్య అంటే వాళ్ళకు మనం మేడే జరుపుకుంటాం కదా, 8 గంటలు పనిదినం ఎట్లా వచ్చింది. కానీ భారతదేశంలో ఉండే కార్మికులు కూడా అంత దుర్భరమైన బతికింది. ఎట్లా బతికిండ్రు? పొద్దు పొడిచిందంటే వెలుతురు రాకముందే పరిశ్రమలలోకి వెళ్తే చీకటి పడ్డాకనే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. అంటే ఎన్ని గంటలు పనిచేసేవాళ్ళు? 14 గంటల నుంచి 16 గంటలు పనిచేసింది కార్మికులు. ఆడవాళ్ళు కూడా అన్ని గంటలు పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు. అది ఆనాటి కార్మికుల యొక్క దుస్థితి. అంత దుస్థితిలో కార్మికులు పోరాడాలనే చైతన్యం కార్మికుడికి లేదు. సంఘం ఏర్పరచుకోవాలనే చైతన్యం అంతకన్నా కార్మికుడికి లేదు. మరి స్ట్రైకులు జరిగేవి కాదా? జరిగేవి. ఎట్లా జరిగేవి అంటే
ఆ మేస్త్రికి యజమానికి మధ్య తగాదాలు వస్తాయనుకో, ఏదో వాళ్ళిద్దరి మధ్య లావాదేవీలు, ఆ తగాదాలు వచ్చినప్పుడు ఈ కార్మికులతో సమ్మె చేయించుకోవాలి. వాళ్ళు అదే పరిస్థితి. అక్కడ జనపనార మిల్లులు అయితే బొగ్గు గని కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ మీరు గుర్తించాల్సిందంటే ఒక యంత్ర ఆవిష్కరణ జరిగింది, ఒక రవాణా గతంలో మార్క్స్ లెనిన్ అతి పెద్దగా పెరుగుతుంది అనేది చెప్పారు. మన దేశంలో ఇక్కడ కూడా ఉత్పత్తి పెరిగేసరికి వాటి సరుకు అమ్మకులు కదా మినీ బీడీలు మీరు ఎందుకు కూడా చేసింది మినీ బీడీల విషయం మీద కూడా చేయము, కానీ మినీ సిగరెట్లు